వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఈ కేకేఆర్తో ఓడిపోవాల్సి వచ్చింది కిషను. ఈ కేకేఆర్తో మనకి ఎప్పుడు గిదే ప్రాబ్లం. నెక్స్ట్ ఈ పీవీకేఎస్ నెట్లని ఓడించి మళ్ళీ బ్యాక్ టు ఫామ్లకు రావాలి. కరెక్ట్ కమిన్స్ అన్న. ఈ మ్యాచ్లో గనక మనం గెలిస్తే టేబుల్లో టాప్కి పోతాం. మేము కూడా వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తాను. మమ్మల్ని టాప్ల నుండి కిందికి తీసుకొచ్చుడు ఎవరి వల్ల అయ్యే పని కాదు. లాస్ట్ టైం ఎట్లా బిసికినామో గుర్తులేదా? నాకు తెలియదు అయ్యారు బ్రో. అప్పుడు నేను ఇంకా రాలే. మన ఇషాంత్ తమ్ముడు కెప్టెను. కమిన్స్ అన్న, ఆ మ్యాచ్లో మనం కష్టపడి 219 కొడితే ఇంకో 7 బాళ్ళు మిగిలి ఉండగానే చేజ్ చేసిళ్ళు. ప్రాప్ సిమ్రన్, ప్రియాన్ షాయాకి, సర్పంచ్ శ్రేయాస్ అయ్యారు. అందరు హాఫ్ సెంచరీలు కొట్టుకున్నారు. మన పులి 250 స్ట్రైక్ రేట్ తోని 28 బాళ్ళల్లో 74 రన్స్ కొట్టిండు. 8 సిక్స్లు 5 4లు చంపిండు. అంత వేస్ట్ అయింది. ఏందివే అయ్యారు, నేను లేనిది చూసి మా పిల్లగాలని ఇంత టార్చర్ పెడతావా? అప్పుడు 2 పాయింట్లు ఎట్లా ఇచ్చినామో ఇప్పుడు అట్లనే తీసుకుంటాం విత్ నెట్ రన్ రేటు. మీరు పాయింట్లు తీసుకుంటాం అనగానే ఇయ్యడానికి మేమేమన్నా లక్నో సూపర్ జైంట్స్ అనుకుంటున్నావా? పంజాబ్ కింగ్స్ వట్టిగానే పిసుకుతాం. అయ్యారు బ్రో, వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో మీతో ఎట్లా ఆడినో ఈ మ్యాచ్లో కూడా అట్లనే ఆడి హ్యాట్రిక్ కొట్టిస్తా మీతోని. నేను ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే తట్టుకోలేను, అలాంటిది వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయినా. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మమ్మల్ని ఓడించినందుకు ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఇదేందయ్యా ఇది? వాళ్ళెవలో మిమ్మల్ని ఓడించుడేంది, ప్రతిఫలం మేము అనుభవించుడేంది? ఒక పంజయ్, ఇవాళ మేము కూడా ఓడిస్తాం. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ డీసీతోని ఈ 3 మ్యాచ్ల ప్రతిఫలం తీర్చుకో. సిమ్రాన్ తమ్ముడు, నా మాటలు వీళ్ళకు జోక్ లాగా అనిపిస్తున్నాయా? 2 మ్యాచ్లు ఓడిపోగానే పంజాబ్ కింగ్స్ మీద ఉన్న భయం మొత్తం పోయిందా? అంతే కదన్నా, ఫామ్లో ఉన్న టీంకే మర్యాద ఇస్తుంది ఈ సమాజం. ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే పట్టించుకోరు, అలాంటిది 2 మ్యాచ్లు ఓడిపోయినాం. పోయిన భయాన్ని మళ్ళా తీసుకురావాలంటే ఈ ఎస్ఆర్హెచ్ టీమే కరెక్ట్. స్టోయినిస్ భయ్యా, మీరేమనుకోరంటే ఆయనతో ఉన్న భయాన్ని కూడా పొడగొడతా. మీతో ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అంటే నేను ఫామ్లో లేను కాబట్టి బతికిపోయిల్లు. ఇప్పుడు నేను ఫామ్లో ఉన్నా, అంత ఈజీగా ఉండదు. మొన్న ఫామ్లోకి వచ్చిన నీకే అంత ఉంటే సీజన్ స్టార్టింగ్ నుంచి ఫామ్లో ఉన్న నాకెంత ఉండాలి? ఈ మ్యాచ్లో నువ్వు ఎంత కొడితే దానికంటే 10-20 రన్స్ ఎక్కువనే కొట్టి మా టీంని గెలిపిస్తా. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి ఊరంతా సిద్ధం. కొడతానో 220 కొడతారు, లేకుంటే 160 దగ్గరనే ఆగిపోతారు. ఇవాళ మొత్తం బ్యాటింగ్ పిచ్ తయారు చేపిస్తాన పరాగ్ తమ్ముడు. ఉప్పల్లా 6ల మూత మోగిపోవాలి. వట్టిగానే 250 చంపుతాం. ఈ సీజన్లో ఆల్రెడీ 260 చేజ్ చేసినాం. మీరు ఎంత కొట్టినా చేజ్ చేస్తాం. మాకు బ్యాటింగ్ ఫస్ట్ వస్తే 280 కొడతాం. పాటిదారన్న, ఈ 2 టీంలలో ఏ టీం గెలిచినా ఏ టీం ఓడిపోయినా మనకే పాజిటివ్. ఓడిపోయిన టీంని కిందికి నెట్టి మనకు మీదికి పోయే ఛాన్స్ వస్తుంది. అంతే కదా పరాగు? వాళ్ళు కొట్టుకొని మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే అదే హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను వీడియో పెట్టిన వెంటనే లింక్ అయితే పోస్ట్ చేస్తా, సో దట్ మీరు వీడియో మిస్ కాకుండా ఉంటారు. అట్లనే మ్యాచ్కి ముందు ఏ టీం గెలుస్తుంది అన్న ఒపీనియన్ని కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తుంటా. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సీజన్లో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక మ్యాచ్ అయితే జరిగింది. సో అప్పుడు పంజాబ్ కింగ్స్ అయితే గెలిచారు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. కాకపోతే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నది కాబట్టి పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడానికే చూస్తారు. ఈ 2 టీమ్స్ కున్న కామన్ పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్. వీళ్ళ టీంలో ఓపెనర్స్ కనుక క్లిక్ అయితే అక్కడనే సగం మ్యాచ్ గెలుస్తారు. అంత వైలెంట్ గా ఆడతారు. ఇటువైపు ప్రాప్ సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాన్ షారియా, అటువైపు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నలుగురు ఫామ్ లోనే ఉన్నారు. లాస్ట్ టైం కూడా వీళ్ళు బౌలర్లను ఊచకూత కోసిళ్ళు. సో మ్యాచ్ అయితే ఎక్సలెంట్ ఉండబోతుంది. గెలిచిన టీం టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి పోతుంది. ఓడిపోయిన టీంకి ఎలిమినేటర్ ఆడే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి 2 టీమ్స్కి కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక ఈ మ్యాచ్లో మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నిన్న జరిగిన డీసీ వర్సెస్ సిఎస్కే హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.